ఇంత ప్రజలు రియలైజ్ అయినా మీరంటున్నట్టు ఇంకా 30-40% జగన్‌తోనే ఉన్నారు అని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? కాంగ్రెస్ సాలిడ్ ఓట్ బ్యాంకు. హ్మ్. దానికి సంబంధించి ఇతను ఇక్కడేమో హిందూ, పగలు హిందూ, రాత్రి క్రిస్టియన్. హ్మ్. దానికి సంబంధించి క్రిస్టియన్ కమ్యూనిటీని హ్మ్. మావాడు, మనవాడు, మన ప్రభుత్వం హ్మ్. అనే స్థితికి హ్మ్. ఏదైతే మత ప్రాతిపదికన రాజకీయం చేయటం అనేది రాజ్యాంగ విరుద్ధం. హ్మ్. అది బీజేపీ చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసినా, ఇంకెవరు చేసినా హ్మ్. మతం అనేది రాజకీయంలోకి చొప్పించకూడదు అని సుస్పష్టంగా మన రాజ్యాంగం హ్మ్. మనకి ఇచ్చిన హక్కు. హ్మ్. దాన్ని ఉల్లంఘించి మతాన్ని చొప్పించే పరిస్థితుల్లో బీజేపీ ఎలా సక్సెస్ అయిందో ఉత్తర భారతదేశంలో, హ్మ్. ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. సౌత్ ఇండియాలో. సౌత్ ఇండియాలోనే జగన్మోహన్ రెడ్డి హ్మ్. ఆళ్ళ పందాన్ని, హ్మ్. ఆ మెకానిజాన్ని హ్మ్. ఇతను పట్టుకున్నాడని చెప్పాలి. హ్మ్. అయితే అది కొంతవరకే. ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ వాళ్ళల్లో కూడా భ్రమలు. ఇది మతం, వ్యక్తిగతం. హ్మ్. ఇతను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే హ్మ్. మన పిల్లల భవిష్యత్తు ఆగమయ్యే పరిస్థితి ఉంది కదా అని ఆలోచించే చదువుకున్న సమాజం కూడా హ్మ్. క్రిస్టియానిటీలో కొంత మార్పు వచ్చింది. హ్మ్. గతంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వేసిన కమ్మకులమై ఓట్లేసింది. అన్ని కులాలు అందుట్లో క్రిస్టియన్స్ హ్మ్. హ్మ్. అధిక అధిక శాతం వేశారు. వేశారు. అవును. ఆళ్ళల్లో నుంచి కూటమికి ఓట్లు వచ్చాయే తప్ప పోయేవి లేవు. హ్మ్. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు ఏదైతే వర్గాల నుంచి పడ్డాయో ఆ వర్గాల నుంచి ఇప్పుడు హ్మ్. వెనక్కి మళ్ళే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం రెడ్డి కమ్యూనిటీ కూడా హ్మ్. మా విలువల్ని, మా బతుకుని, మా పరువుని అన్నిటిని గంగపాలు చేశాడు అనే దానికి సంబంధించి నెల్లూరులో ఎప్పుడూ లేనంత హ్మ్. ఒక రకమైన రెడ్డి సామాజిక వర్గం ఒక ప్రెషర్ కుక్కర్‌లో లాగా అయిపోయింది వాస్తవానికి. హ్మ్. ఎందుకు ఇలా చేస్తున్నాడు? మా పరువు తీస్తున్నాడు, మమ్మల్ని తిడుతున్నారు కదా! హ్మ్. ఏదన్నా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి తన చుట్టూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న ఆ ఒక్క 1000 మంది రెడ్లు బాగుపడితే బాగుపడి ఉండొచ్చు. నెలకు 5,00,000 10,00,000 హ్మ్. రకరకాల మార్గాల్లో సమాజాన్నే భ్రష్టు పట్టించే స్థితికి, హ్మ్. టోటల్ కులాన్నే భ్రష్టు పట్టించే స్థితికి హ్మ్. దిగజారుస్తున్నాడు అని ఆళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళ స్వేచ్ఛా స్వతంత్రం కోసం హ్మ్. నెల్లూరులో జరిగే మొట్టమొదటిసారిగా నెల్లూరులో పెద్ద ఎత్తున అవును. మా మా రెడ్డి కమ్యూనిటీ జగన్మోహన్ రెడ్డికి హ్మ్. సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేదు అనేది మేజర్‌గా అక్కడ రేపు రాబోయే ఫలితాల్లో. హ్మ్. వాస్తవానికి నెల్లూరు వైసీపీకి కంచుకోట. అవును గదా! గతంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైసీపీ నెల్లూరు. పార్టీ. హ్మ్. అట్లాంటి కోటకు బీటలు హ్మ్. నాట్ ఓన్లీ నెల్లూరు, రాయలసీమలో కూడా హ్మ్. టోటల్ 52 సీట్స్‌లో 50% సీట్స్ కూటమి దక్కించుకునే అవకాశం ఉంది. హుహు. 50%. 50% సీట్స్. అదే. 50% సీట్స్. అంటే 52లో ఓహ్, 25, 25-26. 26. సో, ఇది రాయలసీమలో పరిస్థితి చూసుకుంటే 50% సీట్స్ అనుకుంటే. మిగతా ప్రాంతాల విషయానికొస్తే ఇటు కోస్టల్ విషయానికొస్తే పోస్టల్ విషయంకొస్తే సుస్పష్టం అండి. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు, జర్నలిస్టులకి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. పర్టిక్యులర్‌గా ఉద్యోగస్తులు. ఉద్యోగ నాయకులు ఎవరు పంచం చేరారు, ఎవరికి ఏమందని, ఆళ్ళు ఏ స్టాండ్ తీసుకున్నారు, ఎన్ని డ్రామాలు వేశారని ఉద్యోగులకి తెలుసు. అంతమంది పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకుని సుమారు ఎన్ని లక్షలయ్యి 5 లక్షల మంది. 5 లక్షల మంది. ఆళ్ళకి సంబంధించి కుటుంబంలో ఆళ్ళకు ఒక ముగ్గురు ఈ ఉద్యోగస్తులు, ఇంకో ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా! అవును. అంటే దాదాపు ఒక 12, 13 లక్షల ఓట్లలో సాలిడ్‌గా 80% కూటమికే అనుకూలంగా ఓటింగ్ జరిగిందనేది విశ్లేషకుల అభిప్రాయం. అందరి అంచనాలు కూడా అంతే ఉన్నాయి. దాన్ని బట్టి చూస్తే ఈ ఒక్క ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు చూస్తే జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ 10% ఉందో ఆ 10% ఈ ఉద్యోగస్తుల దెబ్బకి లెగిసిపోయింది. వాస్తవానికి ఏంటంటే ఈ సర్వేల్లో ఎన్ని సీట్లు వస్తాయి అనే దానికి సంబంధించి ఎవ్వరూ కూడా, అందరికీ టెన్షన్ ఉంది ఎన్ని సీట్లు వస్తాయి అనేది. దానికి కారణం ఏంటంటే ప్రజలు అంతకు ముందులాగా ఓపెన్‌గా చెప్పే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ సమాజం భయం గుప్పిట్లోకి వెళ్ళింది.
పక్కాగా ఇన్ని సీట్లు వస్తాయి, గాలి వేస్తుంది అనే దానికి సంబంధించి గతంలో అన్ని సర్వేలు చెప్పుకుంటూ వచ్చినాయి. ప్రజలు నోరిప్పట్లా, నోరు విప్పితే ఏమైద్దో అనే ఒక భయం గుప్పిట్లోకి ఆంధ్రప్రదేశ్ సమాజం నెట్టవేయబడింది. ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, ప్రభుత్వం మారుతుంది, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు, కూటమి తరపున చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవుతున్నాడు అనేది ఒక నిజం.